వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తి మండలంలో డీసీఎం బోల్తా మృతి చెందిన ఆవులు. తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న హైడ్రా బాధితులు. యువత పర్యాటకపరంగా ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలి. జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. కలియుగ దైవాన్ని సైతం రాజకీయాలకు వాడుకున్న అవకాశవాది చంద్రబాబు. హోమీ రఘురాం. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన గత ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్న కుప్పం మైనార్టీ నాయకులు. మాదక ద్రవ్యాల నిషేధంపై సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. కుప్పాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీరు. ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.70 మీటర్ల నీటి మట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 100 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని అన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్ల నీటిని విడుదల శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నేడు ఆఖరి రోజు తేపోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి మహాప్రసాదం 21 కేజీల లడ్డును వేలం వేయడం జరిగింది. వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చిత్తూరు వాస్తవ్యులు విజయం విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి శ్రీ స్వామివారి మహాప్రసాదం 21 కేజీల లడ్డును 4,20,000 రూపాయలు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మోహన్ రావు, దేవస్థానం ఈవో గురుప్రసాద్, ఏఈఓ రవీంద్రబాబు, దేవస్థానం అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. విజయం విద్యా సంస్థల తేజమూర్తి గారి పాట 4,25,000 గొప్ప మహాలడ్డు ప్రసాదం. వినాయక స్వామి వారి చెంత 21 రోజులు ఉండిన లడ్డు మహాప్రసాదం. స్వామివారి ప్రసాదం. హైదరాబాదితుల వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలను తప్పుదో పట్టించేటువంటి అవాస్తవాలను చెప్పి సోషల్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా దుష్ప్రచారాలను చేసి వ్యక్తిగతంగా తిట్టేటువంటి అంశాలను ప్రభుత్వంలో ఒకవేళ మీకు నచ్చకపోతే ముఖ్యమంత్రి గారిని విమర్శించదలుచుకున్నారు, మంత్రులను విమర్శించదలుచుకున్నారు, పార్లమెంట్ సభ్యులు విమర్శించదలుచుకున్నారు, లేదా చట్టం ఉంది, న్యాయం ఉంది, కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది. అన్నిటికంటే రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది. అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు, వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఆదేశిస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలా ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో అనేక మంది మా వాళ్ళ మీద అటువంటి ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ అయితే ఇళ్లలో అర్ధరాత్రి చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చినారు. ఇలా ఇటువంటి ఆందోళనకరం కలిగించేటువంటి లాంగ్వేజెస్ జగన్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయాలని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూల్స్ అప్లై టు ది ఆల్ ది పీపుల్, నేను మీరు ఎవరి అభిప్రాయాలు అవసరం లేదు అని అన్నారు. దాని గురించి నేనేం చెప్పాలి, జగన్ గారు చెప్పాలి కదా. అమ్మాయి రూల్స్ అప్లై టు ఆల్ పీపుల్, దాంట్లో నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు?
తెలంగాణ భవన్ వద్దకు చేరుకుంటున్న హైదరాబాదీతులు. నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని మతం అడిగితే దళితులని మీరు గుడికి లోపలికి రాణిస్తారా? నా కులం నా మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. అన్ని మతాలను గౌరవించే స్వభావం కలవాడిని. అడిగే వారందరి కోసం చెప్తున్నా నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. నా మతం ఏమిటండి? అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తూ ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. అనకాపల్లిలో ఆర్టీసీ బస్ గేర్ రాడ్ విరిగిపోవడంతో కాంప్లెక్స్ అవుట్ గేట్ సమీపంలో డివైడర్ మీదకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. గేర్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ సౌఖ్యంగా వ్యవహరించి బస్సును డివైడర్ పైకి తీసుకువెళ్లాడు. దీంతో బస్సు ముందు భాగం గ్లాస్ మొత్తం పగిలిపోయింది. సంఘటన స్థలాన్ని చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను అదుపు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలలో కల్తీనేని వాడి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కుప్పం షాదిమహల్ మాజీ అధ్యక్షులు అన్సార్ బాషా మండల మాజీ కోఆప్షన్ నెంబర్ సర్దార్ బాషాలు పేర్కొన్నారు. హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో జంతువుల అవశేషాలతో తయారు చేసిన నెయ్యిని వాడినట్లు జరుగుతున్న ప్రచారం ముస్లిం సోదరులను సైతం తీవ్రంగా బాధించిందని తెలిపారు. తిరుమల లడ్డును కేవలం హిందూ సోదరులే కాకుండా ముస్లిం సోదరులు సైతం పరమ పవిత్రంగా భావించి స్వీకరిస్తారని
చేశారని, అలాంటి లడ్డులో ఇస్లాంకు వ్యతిరేకమైన పంది కొవ్వును కలిపి ముస్లింల మనోభావాలను సైతం బాధించారని ఆవేదన చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన ప్రారంభించారని, ఏది ఏమైనా తిరుమల లడ్డు విషయంపై పూర్తి విచారణ జరిపి అప్పటి టీడీపీ అధ్యక్షులను కల్తీ లడ్డుకి కారకులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేవస్థానం యొక్క సంస్థ యొక్క పాలకులు ఎట్లా దీన్ని చిన్న లాజిక్ని మర్చినారు. అదేవిధంగా ఈరోజు ఇది కోటాని కోట్ల భక్తుల యొక్క మనోభావాలు మాత్రమే కాదు, అయ్యా మేము ఈ కోటాని కోట్ల భక్తుల మనోభావాల కారణమే కాకుండా ఇది ప్రజా రాజ్యం కాబట్టి అందరూ సోదర భావంతో మెలుగుతుంటారు. అయ్యా మా హిందూ సోదరులు అతి పవిత్రంగా భావించే ఆ లడ్డూని తీసుకొని వచ్చి మాలాంటి మిత్రులు సోదరులకు ఇస్తారు. మైనారిటీ వాళ్ళు కూడా దాన్ని తీసి ముస్లింలు తింటారు. అయ్యా అందులో జంతు అవశేషాలు మళ్ళీ పోతే పంది కొవ్వు హరామ్ హలాల్ అనే విధంగా కలిపి హరామ్ని అందరినీ తినిపించి ముస్లింలు మైనారిటీ ముస్లింల యొక్క మనోభావాన్ని కూడా దెబ్బతీసిన గత ప్రభుత్వ పాలకులు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్లకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. వాళ్ళు ఆ కల్తీ నెయ్యిని వాడింది కాకుండా ఈనాడు ఈ మంచి ప్రభుత్వంని ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన స్టార్ట్ చేసి ప్రక్షాళన చేస్తున్న ఆయన మీద లేనిపోని అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ పాలకులు గడిచిన పాలకులు వైకాపా నేతలు దీన్ని గుర్తెరగాలనేసి మా ముస్లిం మైనారిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్దార్ భాషా అని నేను ఈరోజు భారతదేశంలో పవిత్రమైన గుడి ఏది అంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడి. అలాంటి గుడిలో ఈ కల్తీ నెయ్యిని వాడి అన్ని కులాల వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. ఈరోజు దాంట్లో ముస్లిం మైనారిటీలు కూడా హిందూ సోదరులు తెచ్చి ఆ పవిత్రమైన లడ్డు ఇస్తే అది మర్యాదపూర్వకంగా తింటూ ఉంటాము మేము కూడా. కానీ మా మనోభావాలు కూడా ముస్లిం మైనారిటీ మనోభావాలు కూడా ఈరోజు దెబ్బ తగిలింది భారతదేశంలో. దీనికి మేము బాధపడుతూ ఉన్నాము, ఖండిస్తూ ఉన్నాము. వైసీపీ గవర్నమెంట్కు అక్కడ ఉండే ఈవోకంతా ఖండిస్తూ ఉన్నాము. నిన్న ఉదయం 8:30 నుంచి రాత్రి 10 వరకు మంత్రి పొంగులేటి ఇంట్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు. భారీగా క్యాష్ దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయిపోయినాయా? అన్న అయిపోయినాయా? టైం పడుతుందా? కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని, ఆచార్య
కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. అన్న రమేష్ అన్న గారు కూడా ఎమ్మెల్యే విజయ రామనారావు గారిని మరి ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు. తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి. ఆనాడు స్వాతంత్ర సమరయోధునిగా మరి స్వాతంత్రం ముందు అనేక సార్లు పోరాటం చేసి మరి ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దు, తెలంగాణ రాష్ట్రమే ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మహోన్నత వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. దానికన్నా ముందు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మేధావి. మరి ఆనాడు వారు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే వద్దన్నారో, ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడ ఎవరు కూడా రాజీనామా అనే అస్త్రాన్ని లేదు. దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మన లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అదేవిధంగా ఇవాళ వారు లేకున్నా మరి 109వ జయంతిని మనందరం మీరందరూ కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రభుత్వం కూడా అధికారికంగా జరుపుతూ ఉంది. అల్లూరి జిల్లా అడ్డతీగల బాహుబలికి మించిన కష్టం. ఏజెన్సీ వన్యంలో గిరిపుత్రులకు తప్పని తిప్పలు. ఏజెన్సీ ప్రాంతాలలో డోలి కష్టాలు సాధారణంగా చూస్తూ ఉంటాం. అంతకు మించి ప్రమాదకర దృశ్యం అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం పించెర్లకొండ గ్రామానికి చెందిన బాలింత కష్టాలు. ప్రసవం అయిన బాలింతను అతి కష్టం మీద వాగు దాటిస్తున్న కుటుంబ సభ్యులు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం హాస్పిటల్లో గత 3 రోజుల కిందట పించెర్లకొండ గ్రామానికి చెందిన వెలుగుల మేరీ జ్యోతిక రెడ్డి అనే మహిళకు అయిన ప్రసవం అనంతరం చంటి బిడ్డతో గ్రామానికి వెళ్లేందుకు బాలింతను అతి కష్టం మీద వాగు దాటుతూ మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు నాచుపట్టి ఉన్న సభ్యపై ప్రమాదం పొంచి ఉన్న తప్పనిసరి పరిస్థితిలో తమ గ్రామం పించెర్లకొండ వెళ్లిన బాలింత వాగుపై ఉన్న సప్ట పైనుంచి బిడ్డను మరొకరు తల్లిని మోసుకుంటూ తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు. గ్రామానికి వేరే చోట వాగు ఉధృతంగా ఉండటంతో నాచుపట్టి ఉన్న తప్పని పరిస్థితిలో సభ్యపై బాలింతను మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు అదుపు తప్పి కాలు జారితే మాత్రం శాంతి గల్లంతే పరిస్థితి. రంపచోడవరం ఏజెన్సీలో మండల కేంద్ర అడ్డతీగలకు కూతవేటు దూరంలో ఉన్న పించెర్లకొండ వెళ్లాలంటే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఈ కొండ వాగును దాటాల్సిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ గ్రామానికి చేరక తప్పని పరిస్థితి. ప్రసవించిన బాలింతను పసిపిల్లను తీసుకునే ప్రమాద పరిస్థితిలో గిరిజనులు వాగు దాటి ఇంటికి చేరారు.
కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అధికారులతో నాయకులతో కలిసి కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అతడిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి త్యాగం చేసిన మొట్టమొదటి నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. మన శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమంలో నాకు పాల్గొనేటువంటి అవకాశం రావడం, మీరంతా కూడా నన్ను ఇందులో భాగస్వామ్యం చేయడం, ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేయడం మన నిజంగా కూడా నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఒక మహోన్నతమైనటువంటి డాక్టర్ రమేష్ గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. మరి వారి మన మధ్య లేకున్నా మరి ఇంత పెద్ద ఎత్తున ఒక పద్మశాలి కులమే కాకుండా ప్రభుత్వ పరంగా వివిధ సంఘాల తరఫున అన్ని కులాలు మతాలు మరి వాళ్ళ పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం జరుపుకోవడం అదొక గొప్ప విషయం. మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చాలామంది ఏం చెప్తారంటే తెలంగాణ ఉద్యమం కోసం మొట్టమొదటి పోరాటం చేసే వ్యక్తి అని. కానీ ఇంకా ఇంకొక విషయం కూడా చాలా మంది తెలియదు. తెలంగాణ ఆంధ్ర విలీనం జరిగేటప్పుడు అసలు విలీనమే అర్థం చెప్పి మొట్టమొదటి మాట్లాడే వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. మరి ఆ రోజు నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా ఏ రోజు కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ గారు. మరి దేశంలోనే ఒక రాష్ట్రం కోసం కానీ ఒక సిద్ధాంతపరంగా మా ప్రాంతానికి ఇది కావాలి, మా ప్రజలు ఇది అడుగుతూ ఉన్నారు, మా ప్రజల ఆకాంక్ష ఇది అని చెప్పి మరి మొట్టమొదటి రాజీనామా చేసిన వ్యక్తి కూడా, మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసిన వ్యక్తి కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా యువత కూడా పర్యాటకపరంగా ఉన్న ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య విద్యార్థులకు సూచించారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా పర్యాటక అధికారి విజయ, పర్యాటక శాఖ డివిఎం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్యాటక అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందని అన్నారు. పర్యాటక దినోత్సవంలో భాగంగా టూరిజం అండ్ పీస్ అనే నినాదంతో జరుపుకోవడం జరుగుతుందన్నారు. గతంలో సీతంపేట ఐటీడీఓ పీఓగా పనిచేసే సమయంలో అక్కడ ఉన్న ఒక పార్క్లోని నీటి కొలను పర్యాటకానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దడం జరిగిందని, ఇప్పుడు వాటిని చూడడానికి రోజు సుమారు 100 నుంచి 150 వరకు పర్యాటకులు వస్తున్నారని, వాటి నిర్వహణ కూడా స్థానిక గిరిజనులు అప్పచేయడం జరిగిందని, వాటి ద్వారా వారు ఎంతో ఉపాధి పొందడం జరుగుతుందని తెలిపారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.